హాయ్ ఫ్రెండ్స్, వారసత్వం అనేది ఒకప్పుడు రాజుల కాలంలో మాత్రమే ఉండేది. కానీ ఈ రోజుల్లో వారసత్వంగా వచ్చే ఆస్తుల్ని అనుభవించేవారు తప్ప కులవృత్తుల్ని చేసేవారు ఎవ్వరూ ఉండరు. తండ్రి చేసే పనిని కొడుకు చేసేందుకు ఈ రోజుల్లో ఎవ్వరూ ఇష్టపడరు. కానీ ఈ రోజుల్లో కూడా వారసత్వంగా వచ్చే వృత్తిని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది సినీ రంగం వాళ్ళనే చెప్పాలి. మనల్ని ఎంతగానో అలరించే మన హీరోలు వాళ్ళ వారసుల్ని కూడా హీరోలుగా పరిచయం చేసేందుకు ఇష్టపడతారు. అలా మన సినీ ఇండస్ట్రీలో పరిచయం కాబోతున్న యంగ్ హీరోస్ ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. తెలుగు సినీ ఇండస్ట్రీకి రాముడంటే ఇలా ఉంటాడా, కృష్ణుడంటే ఇలా ఉంటాడా అని పరిచయం చేసిన నటుడు మన అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీఆర్ వారసులుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరూ వారసత్వంగా నటనతో పాటు రాజకీయంగా కూడా ప్రజాదరణ పొంది తండ్రికి తగ్గ కొడుకులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హరికృష్ణ వారసులుగా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ తమదైన శైలిలో సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ 10 హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్నారు. అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ 3 సంవత్సరాల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదనే చెప్పాలి. కానీ ఈ మధ్య కాలంలో మోక్షజ్ఞ హీరోయిన్ శ్రీలీలను పెట్టి డైరెక్టర్ అనిల్ రావుపూడితో సినిమా ప్లాన్ చేస్తున్నారంటూ, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ, తమ్ముడు, బద్రీ వంటి సూపర్ హిట్ సినిమాలతో పవర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ వారసుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న అకీరా నందన్ను తల్లి రేణు దేశాయ్ గారు హీరోగా పరిచయం చేసేందుకు అకీరా నందన్కు నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్లో కూడా శిక్షణ ఇప్పిస్తున్నారు. అయితే రేణు దేశాయ్ గారు అకీరా నందన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా బెంగాలీలో పరిచయం చేశారు. అయితే ఇప్పుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ యంగ్ క్యారెక్టర్లో అకీరా నందన్ నటించబోతున్నాడు. అకీరా నందన్ను హీరోగా రామ్ చరణ్ పరిచయం చేయబోతున్నాడంట. అకీరా నందన్ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటే మనకు గుర్తొచ్చే హీరో సూపర్ స్టార్ కృష్ణనే చెప్పాలి. అయితే కృష్ణ గారి వారసులుగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరు వారి నటనతో సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయినప్పటికీ రమేష్ బాబు గారు మాత్రం మద్యానికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణను హీరోగా పరిచయం చేయడానికి మహేష్ బాబు సన్నాహాలు జరుపుతున్నాడు. అంతేకాకుండా మహేష్ బాబు వారసుడిగా గౌతమ్ కృష్ణను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు గౌతమ్ కృష్ణను మహేష్ బాబు సిద్ధం చేస్తున్నాడు. నందమూరి వంశం నుంచి రాబోతున్న 4వ తరం హీరో నందమూరి జానకిరామ్ వారసుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి మరీ అన్న కొడుక్కి యాక్టింగ్లో మెలకువలు చెప్తున్నారంట. చూశారుగా ఫ్రెండ్స్, ఇంకా మీకు తెలిసి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోలు కొడుకులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.